కూడా ఈరోజు ఇంత దిగజారిపోయి ఇంత కిందికి దిగజారిపోయినాడు అంటే ఆశ్చర్యం వేస్తుంది. అదే విధంగా కాంచరాన టాటా నేను చూసా, తిరుపతి చిత్తూరు జిల్లా ఎస్పీగా ఉన్నారు. తిరుపతి జిల్లా ఎస్పీగా ఉంటే చిన్న ఒక ట్రాన్స్ఫర్ కోసం సార్, ఒక ట్రాన్స్ఫర్ కోసం డైరెక్ట్ గా నేను ఎన్నో ప్రయత్నాలు చేశా. ఒక ట్రాన్స్ఫర్ చేయించేదానికి, ఒక కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ చేసేదానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తే కూడా ఆయన కానే కాదు, కుదరదు, రూల్స్ ఒప్పుకోదు అన్నటువంటి వ్యక్తి ఈరోజు 5 సంవత్సరాల్లో ఎంత దిగజారిపోయినాడు చూడండి. ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ అనే అతను జస్వాని మీద కేసు పెట్టక ముందే, అంటే రేపు కేసు పెడతాడు విద్యాసాగర్, ఈ రోజే వీళ్ళు అత్యుత్సాహంగా విమాన టికెట్లు కొనిపెట్టేసినారు అంటే అంటే దీని అర్థం ఏం సార్? అంటే దీని వెనకాల ఎవరి ప్రోద్బలం ఉంది, ఎంత పెద్దల హస్తం ఉంది దీని వెనకాల అనేది మనకు అర్థమైపోతా ఉంది. ఇప్పుడు మామూలుగా మనం చెప్తా ఉంటాం సార్, పోలీసులు చాలా మంది చెప్తా ఉంటారు, కొన్ని సినిమాలలో మీరు వినుంటారు, నేను వింటా, కొన్ని సినిమాలలో ఏం చెప్తారంటే ఎంత రాటుదేలినటువంటి దొంగ అయినా కూడా ఎక్కడో ఒక దగ్గర నేరస్తుడైనా, ఎంత రాటుదేలిన నేరస్తుడైనా ఎక్కడో ఒక దగ్గర చిన్న తప్పు లాజిక్ మిస్ అవుతాడు, ఆ లాజిక్ వల్ల మాకు పట్టుబడతారు అని పోలీసు భాషలో వాళ్ళు చెప్తా ఉంటారు. ఈరోజు అదే పోలీసు అత్యుత్సాహం ఎక్కువైపోయి వాళ్ళ పైన ఉన్నటువంటి అధికారులు, ఆ అధికారులకు పైన ఉన్నటువంటి వాళ్ళ ప్రేమికులు అంటారు, విశ్వాస పాత్రులు, వాళ్ళ వల్ల వాళ్ళు చెప్పిన మాట అత్యుత్సాహం ఎక్కువైపోయి వాళ్ళు చేసినటువంటి తప్పుల్లో ఈరోజు దొరికిపోయినారు, అడ్డంగా దొరికిపోయినారు. ఈరోజు ఏమి సార్ అంత ఇప్పుడు ఇంటెలిజెన్స్ లో సీక్రెట్ ఫండ్ అనేది ఉంటది, ఆ సీక్రెట్ ఫండ్ లో నుండి, ఆ సీక్రెట్ ఫండ్ ఎవరికి ఇస్తారు సార్? ఎవరైతే నేరాలు చేసిన వారిని పట్టిస్తారో వాళ్ళకి అవార్డు రివార్డు ఇచ్చేది ఆ సీక్రెట్ ఫండ్ నుండి తీస్తారు. కానీ ఆ సీక్రెట్ ఫండ్ నుండి వీళ్ళు విమానం టికెట్లు బుక్ చేసుకొని ఒక రోజు ముందే, అది అంత అత్యుత్సాహం ఎందుకు? బాంబేకి వెళ్ళి ఆ పాపం ఆ మహిళను తీసుకొచ్చి, ఇప్పుడు నిజంగా నేరం చేసి ఉంటే లేకపోతే ఇంకేదన్నా చేసి ఉంటే తీసుకురండి, తప్పులేదు, తీసుకురండి, శిక్షిద్దాం, అందరూ కూడా హర్షిస్తారు శిక్షిస్తే, తప్పులేదు. కానీ వాళ్ళు ఇతను కుక్కల సుధాకర్ అనే అతను ఇచ్చిన రిపోర్ట్ ను కనీసం పరిశీలన కూడా తీసుకోకనే, అసలు పరిశీలనకేంది, రిపోర్ట్ ఇవ్వక ముందే వీళ్ళు టికెట్లు తీసుకొని పోయి అక్కడ తీసుకెళ్లి ఆమెను తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులు 70 సంవత్సరాలు అంటా ఉంది పాపం, ఆ తల్లిదండ్రులను తీసుకొచ్చి ఈడ బొక్కలో వేసి మళ్ళా వాళ్ళకి బెయిల్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళని బయట రానికుండా 40 రోజులు హింసించి వాళ్ళ దగ్గర తెల్ల పేపర్ల మీద సంతకాలు పెట్టించుకొని మళ్ళా నువ్వు ఊరికన్నా చెప్పావు ఈ విషయం అంటే మిమ్మల్ని చంపేస్తాము అని చెప్పి ఎంత హింసించారు అంటే, ఎందుకు అంత అత్యుత్సాహం ఎందుకు మీకు అంటున్నాను? ఎందుకు అంత అత్యుత్సాహం అంటాను? కాబట్టి ఇంకైనా ఇప్పుడున్నటువంటి అధికారులందరూ కూడా ఈ సందర్భంలో అయినా మేల్కోవాలి. ఎవడో ఒక పైనుండేటువంటి నాయకుడు చెప్పాడనో, లేకపోతే ముఖ్యమంత్రి చెప్పాడనో, లేదంటే మినిస్టర్లు చెప్పారనో మీరు ఇలాంటి పనులు చేస్తే మీ సర్వీసులో సస్పెండ్ కాదు సార్. వీళ్ళ ముగ్గురిని సస్పెండ్ కాదు వీళ్ళ ముగ్గురిని పూర్తిగా వీళ్ళని లోపలేసి వీళ్ళు ఏ విధంగా అయితే జస్వాని నాయుడు గారు వీళ్ళొక్కళ్లే చాలా, వీళ్ళ వెనకాల ఉండి చక్రం తిప్పిన వాళ్ళు వద్దా? మీరు సగమే పని పూర్తి చేశారు, మిగిలిన సగం పూర్తి చేస్తేనే మిమ్మల్ని జనం నమ్ముతారు. బాలకోటే గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. బాలకోటే గారు ఒక సెకండ్ వీళ్ళు ఇంతగా ఏ జైల్లో పెట్టారు, ఎక్కడ పెట్టారు చెప్పలేదు మీరు. వీళ్ళు పాత్రదారులు మాత్రమే వీళ్ళు సూత్రధారులు ఉన్నారు కదా, ఆ సూత్రధారులను కూడా వదలకూడదు, పైన ఉన్నటువంటి సూత్రధారులను వదలకూడదు. అదే విధంగా ఇప్పుడు ఈ రోజు మన రాజుగారు ఉన్నారు కదా, రాజుగారి మీద 3rd డిగ్రీ ప్రయోగించి ఒక ఎంపీని ట్రైన్ లో పోతా ఉంటే అలాగే ఎత్తుకొని వచ్చేసి ఉతికి పడేసేసి కాళ్ళ మీద ఎట్టంటే అట్ట వాపులు వచ్చేట్టుగా కొట్టినటువంటి బాలకోటే గారి దగ్గరికి వెళ్తాం. బాలకోటే గారు జనవరి 31 అరెస్ట్ చేశారు, ఎఫ్ఐఆర్ మాత్రం ఫిబ్రవరి 2 వేశారు. ప్రశాంత్ రాయ్ గారి దర్యాప్తులో చాలా విషయాలు వచ్చాయి.
బాంబేకి ఏ వెహికల్స్ వెళ్ళినాయి ఆ వెహికల్స్ నుంచి ఆమెని షిఫ్ట్ చేశారు. ఫ్లైట్ టికెట్స్ అండ్ ఎస్ఆర్ ఫండ్స్ తీయటం, ఇందాక ఆయన స్పెషల్ ఫండ్ అన్నారు, సర్వీస్ రివార్డ్ ఫండ్, దాన్ని వినియోగించి టికెట్ల కోసం పంపించటం. అంటే డీజీపీకి ఇన్ఫర్మేషన్ లేకుండా వెళ్ళటం, అంటే ప్యారలల్ అడ్మినిస్ట్రేషన్